నమస్తే. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇటీవలే విడుదల చేసింది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు శుభవార్త అందించింది. మీల్ కార్డ్ ద్వారా అందించే పన్ను మినహాయింపుల పరిమితిని భారీగా పెంచింది. దీంతో గరిష్టంగా 1,05,600 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కంపెనీ ఇచ్చే ఆఫీస్ క్యాంటీన్ మీల్స్ సబ్సిడీ లేదా సోడెక్స్ ఫ్లెక్సీ జగల్ వంటి మీల్స్ ఓచర్ల ద్వారా ఈ పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇప్పటి వరకు ఈ పన్ను మినహాయింపు అనేది ఒక భోజనానికి 50 రూపాయలుగా ఉండేది. దానిని కొత్త డ్రాఫ్ట్ రూల్స్ లో 200 రూపాయలకు పెంచారు. చిన్న వాటిపై పన్నులు కట్టాల్సిన అవసరాన్ని ఈ కొత్త రూల్ అవకాశం కల్పిస్తోంది. ఒక్కో మీల్ పై పన్ను మినహాయింపునకు 50 నుంచి 200 రూపాయలకు పెంచడం అనేది పెద్ద సంఖ్యగా కనిపించకపోవచ్చు. కానీ ఏడాది మొత్తానికి లెక్క వేస్తే అది పెద్దగానే ఉంటుంది. కొత్త ముసాయిదా నిబంధనల్లో ప్రతిపాదించిన 200 రూపాయల పరిమితిని పార్లమెంట్ ఆమోదం తెలిపిందే. ఒక్కో ఉద్యోగి మీల్స్ కార్డ్ ద్వారా ఏడాదికి 1,05,600 రూపాయల ట్యాక్స్ మినహాయింపులు పొందవచ్చు. మరి అది ఉద్యోగి వేతనాల ఆధారంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. పన్ను నిపుణుల ప్రకారం ఒక కంపెనీ ఒక ఉద్యోగికి ఒక్కో భోజనానికి 200 రూపాయల చొప్పున మీల్స్ ఓచర్ జారీ చేస్తారు. అలాగే ఒక రోజులో 2 ఓచర్లు ఇవ్వవచ్చు. ఇలా చూస్తే రోజుకు 400 రూపాయలు అవుతుంది. ఇది నెలకు 22 పని దినాలు అనుకుంటే 8,800 అవుతుంది. ఇలా ఏడాదికి 1,05,600 రూపాయలు అవుతుంది. అంటే ట్యాక్స్ ఫ్రీ మీల్ బెనిఫిట్ లిమిట్ ఇప్పుడు 1,05,600 రూపాయలు అవుతుంది. కంపెనీ తమ ఉద్యోగికి ఇచ్చే ఉచిత ఆహారం, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అనేవి పన్ను పరిధిలోకి వస్తాయి. ఇది కంపెనీ ఉద్యోగిపై చేసే మొత్తం ఖర్చు సిటిసిలోకే వస్తుంది. దీంతో పన్ను పరిధిలో ఉంటుంది అని గమనించాలి. 7 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగికి ఏడాదిలో మీల్స్ ఓచర్ 1,05,600 వస్తుంది అని అనుకుంటే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 వస్తుంది. దీంతో పాత పన్ను విధానంలో ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం 5,19,400 రూపాయలు అవుతుంది. దీనిపై ట్యాక్స్ స్లాబుల ప్రకారం పన్ను 17,035 రూపాయలు మాత్రమే అవుతుంది. కొత్త పన్ను విధానంలో అయితే ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 15 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగి అయితే మీల్ ఓచర్ విలువ 1,05,600, స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసేస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 13,19,400 రూపాయలు అవుతుంది. పాత పన్ను విధానంలో అయితే ట్యాక్స్ 2,16,653 అవుతుంది. ఇక కొత్త పన్ను విధానంలో అయితే 1,19,153 రూపాయల వరకు పన్ను ఆదా అవుతుంది.